పలు ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేసేందుకు విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేష్ టీడీపీ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వివిధ సమస్యలపై వారి నుంచి ఆర్జీలు స్వీకరించారు. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని ఏకపక్షంగా మూసివేయడం వల్ల ఇబ్బంది పడుతున్నామని బాధితులు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడంతో పాటు పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రెగ్యులర్ స్టాఫ్ కు బ్రేకింగ్ అంతోంది. ఏపీ రాజధానిగా అమరావతిని 2024 జూన్ 2 నుంచి చేరుస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ విభజన చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోరింది. ఎప్పటి నుంచి దాన్ని అమల్లోకి తేవాలో స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఈ నెల 1న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ అంశంపై స్పష్టత ఇస్తూ కేంద్ర హోంశాఖకు తాజాగా లేఖ పంపారు. ఇక 2024 జూన్ 2 నుంచి అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో చేర్చాలని కోరారు. విభజన చట్టంలో హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారని తెలిపారు. ఇక 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేర్కొనడం సబబుగా ఉంటుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెలిపారు. దీని ఆధారంగా కేంద్ర హోంశాఖ నోట్ తయారు చేసి కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ చట్ట సవరణ బిల్లు వచ్చేడాది ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. ఎస్ కాంతి. అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి పార్లమెంట్ లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లును పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి బిల్లుని ఆల్రెడీ మానిటర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 2014 నుంచి రాజధాని లాగా గుర్తించేలాగా, అలాగే ఇప్పటికీ గుర్తించడానికి సాంకేతిక కారణాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఇప్పటి నుంచి దాన్ని అమలులోకి తీసుకురావాలి అనే స్పష్టత ఇవ్వాలని చెప్పి కేంద్ర హోంశాఖకు ఈ నెల 1న ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఈ అంశంపైన స్పష్టత ఇస్తూ కేంద్ర హోంశాఖకు తాజాగా ఒక లేఖను పంపించారు. జూన్ 2, 2024 నుంచి ఏపీ అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి విభజన చట్టం సెక్షన్ లో చేర్చాలని కోరారు. అయితే విభజన చట్టంలో హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారని తెలిపారు. 2024 జూన్ 2 నుంచి అమరావతి అని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేర్కొనడం సబబుగా ఉంటుందని కూడా కేంద్ర హోంశాఖకు ఈ లేఖ చెప్పారు. అయితే దీని ఆధారంగా కేంద్ర హోంశాఖ నోట్ తయారు చేసి కేబినెట్ ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ చట్ట సవరణ బిల్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో పెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే చట్ట సవరణకి సంబంధించి అలాగే పార్లమెంట్ లో బిల్లుకి సంబంధించినటువంటి అంశం పైన కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత రాజధానిగా చేసేందుకు కొంత కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. దీంతో పాటు ఎంతో మంది రైతులు రాష్ట్ర రాజధాని కోసం వారి భూములు ఇచ్చారు. ఏపీ భవిష్యత్తు కోసం రాజధానికి భూములు ఇచ్చినటువంటి దీనికి సంబంధించి అమరావతిని అభివృద్ధి చేస్తూనే పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఏదైతే ఉందో గతంలో సాంకేతిక కారణాలతోటి ఆలస్యమైంది. ఈసారి అటువంటివి లేకుండా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి కోరుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్రానికి లేఖను కూడా రాయడంతో ఇక నెక్స్ట్ జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో దీనిని బిల్లుకి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నిటినీ కూడా పక్కకు సవరించి మరొకసారి బిల్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. శివాని. థ్యాంక్ యూ కాంతి.